ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినానైతే సన్నిధిలో చేరి ఆయన నామాన్ని స్తుతించగా ప్రత్యేక కృప ప్రభు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువుకే మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. గత 2 వారములు దేవుని కోపము అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏ అంశాల్లో దేవుని కోపం తెప్పిస్తున్నాం? మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధి వినపడలా, మళ్ళా దేవుని మీద సన్నిగినప్పుడు. రెండవదిగా మన సొంత జ్ఞానంతో చేస్తాం. మూడవది చెప్పాను ముందుగానే, దేవుని వాక్యమును తృణీకరించుట. దేవునికి కోపము తెప్పించే మరొక అంశం ఏంటంటే, ఇది ఒక పాపంగా మనం ఎంచము. దేవుని వాక్యమును అశ్రద్ధ, తృణీకరించుట. అసలు దేవుని వాక్యం అంటే ఏందో తెలుసా? దేవుని వాక్యం ఒక చేత్తో పట్టుకొని కదా మన దగ్గర మా ఇంటి నుంచి తిరుగుతున్నాం, కానీ వాక్యానికి ఎంత శక్తి ఉందో తెలిస్తే ఈరోజు మనం తులసివేయము. మొట్టమొదటిగా చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము తీయాలి, వాక్యం తీయాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 11:3 ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. చాలు. ప్రపంచములు ఎలా ఎలా కలిగాయి? ఆయన మాట, ఆయన వాక్యము. అది కారణం చూస్తాం కదా, కలుగునుగాక అనగానే కలిగాయి. ప్రపంచములు దేవుని వాక్యము వలన కలిగినవి. మర్చిపోవద్దు, ఎప్పుడు మర్చిపోవద్దు. అంత శక్తి కలిగిన వాక్యం అది, నిర్మాణమైన. ఈ దేవుని వాక్యము ఎందుకు మనకు ప్రభు ఇచ్చాడు అంటే, ఆయన ప్రజలముగా నిత్యము ఆ వాక్యము మనం ధ్యానిస్తూ ఆయన చిత్తాన్ని తెలుసుకొని లోబడి జీవించటానికి. ఎందుకు ఇవ్వబడింది వాక్యము? దేవుని వాక్యములో మనకు కనిపించేది దేవుని చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము. ఎలా బ్రతికితే నీకు నాకు మేలుకరమో, ఎలా బ్రతుకుడు ద్వారా దేవునికి ఇష్టలుగా జీవిస్తామో, ఏ మార్గము, దేవుని మార్గమంతా కూడా వాక్యములో బయలుపరచబడింది. అందుకే ఈ వాక్యానికి విశేషమైన స్థానం ఇచ్చాడు ప్రభువారు. మొట్టమొదట ధర్మశాస్త్రము అనగా ఆయన ఆజ్ఞలు, కట్టలు ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి? మోషే ద్వారా ఇవ్వబడ్డాయి. ఎవరి ద్వారా ఇవ్వబడ్డాయి చూస్తాం కదా. మోషే ద్వారా ధర్మశాస్త్రం, కృపా సత్యము క్రీస్తు ప్రభు ద్వారా కలిగింది. ఒకసారి నిర్గమకాండానికి వెళితే, నిర్గమకాండం చూడదైతే 25వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 21వ వచనం. 21, నేను నీకిచ్చు ఈ శాస్త్రములను ఆ మందస్థముల ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందస్థం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము నీకు ఆజ్ఞాపించి సమస్తమును తెలియజెప్పేదను. 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డ ఆ రాతి పలకలను దేవదేవుడు మోషేతో చెప్తున్నాడు, ఓ మందసము చేసి ఆ మందసములో పెట్టు, ఆ మందస్సు మీద నుండి నేనుండి ఏం చేయాలో నేను నీకు బోధిస్తాను, ఆజ్ఞాపిస్తాను.
ఆయన వాక్యం అది, ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడ. అంతేకాదు, నిరంతరము నువ్వు ధ్యానం చేయాలి. నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి వాక్యాన్ని. ద్విదశకాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము మనకు బాగా తెలిసిన వాక్యం అది. ఇశ్రాయేలు క్షమ, ఇశ్రాయేలు వినుము, ఆజ్ఞని వినుము, నీ దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ? నీ హృదయంలో ఉండవలేను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచినప్పుడును, పండుగ ఉన్నప్పుడును, లేచినప్పుడును వీటిని గురించి ఆయన మాటలు, ఆయన వాక్యము. ఎక్కడ ఉండాలి వాక్యము? మొట్టమొదటేమో మందసములో ఉంచాలి. 10 ఆజ్ఞలు గల రాతి పలకలు మందసములు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ వాక్యము నీ హృదయములో ఉండాలి. ఉందా హృదయంలో వాక్యము? హృదయంలో వాక్యం ఉంటే ఇదిగో అక్కడి నుంచి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాడు, మాట్లాడతాడు. అంతే కదా. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే ద్విదశకాండం 31వ అధ్యాయం, ద్విదశకాండం 31 తీయండి, 31 24 చూద్దాం. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయటం ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును లేవి నుంచి వారికి ఆరంభించేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి, అది అక్కడ నీ మీద సాక్ష్యార్థము. ఏం చేస్తుంది ఈ గ్రంథం? ముందేమో ఈ రాతి పలకల మనసములో ఉంచు, తర్వాత నీ హృదయములో ఉండాలి. ఇప్పుడు అంటాడు, ఇది రాసినవి ఆ మనసు పక్కన ఉంచితే ఇది నీ మీద సాక్ష్యార్థంగా. అంటే ఒక రోజున మన చేతిలో ఉన్న ఈ బైబులే నీ మీద నా మీద సాక్ష్యం చెప్తుంది. ఏం చెప్తామా? సాక్ష్యం అంటే ఏంది? అవును ప్రభువా చేశాడు, నేను చూశాను. అవును ప్రభువా మాట్లాడాడు, నేను విన్నాను. ఎవరు సాక్ష్యం చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పేది? వాక్యమే. అంతే కదా. ప్రత్యక్ష గుడారములో మందసం పక్కన ఉంచబడ్డ ఈ ధర్మశాస్త్రము వ్రాయబడ్డ ఈ గ్రంథము వాక్యం ఉంటుంది, మన మీద సాక్ష్యం చెబుతుంది. ఎవరికాడా? దేవుని దగ్గర. వాక్యం చేసే పనిదమ్మా, ఏదో చేతపడి తిరుగుతున్నాం కానీ ఒక రోజున ఈ వాక్యమే నీ మీద నా మీద, మన చేతుల్లో ఉన్న ఈ వాక్యమే సాక్ష్యం చెబుతుంది. ఎందుకంటే ఇదిగో ప్రభువా చదివాడు కానీ దాని ప్రకారం బ్రతకలేదు, విన్నాడు కానీ దాని ప్రకారం బ్రతకలేదు, చేతిలో ఉంది కానీ విలువ లేకుండా బ్రతికాడు. ఎవరు చెప్పారు సాక్ష్యం? ఎవరో కాదు, ఈ వాక్యమే. ఓ భక్తుడు అంటాడు, విశ్వాసులంట దోవ తప్పినప్పుడు లేదా తప్పు చేసేటప్పుడు చుట్టుప్రక్కల చూస్తారు కానీ పైకి చూడరంట. ఎటు చూస్తారు? చుట్టుప్రక్కల చూస్తాం, ఎవరు ఉన్నారా మనం చేసేటప్పుడు ఎవరు చూస్తారు. మరి ఎటు చూడాలి? వాస్తవానికి పైకి. ఎవరున్నారు పైన? గల్తీ 10 ఏమనిస్తారండి? పైన ఎవరున్నారంట? ప్రభు ఉన్నాడు, నీ క్రీస్తున్నాడు. అలాగే మనం చుట్టుపక్కల చూస్తాం కానీ మన చేతిలో ఉంచబడే ఈ వాక్యమే నీ మీద నా మీద ఏం చేస్తుంది? సాక్ష్యము పలికిద్ది.
ప్రభు చెప్పిన మాట ఎప్పుడైనా తప్పిపోద్దా? దేవుని ఆజ్ఞ తప్పిపోతుందా? ఈ ధర్మశాస్త్రమే, ఈ వాక్యమే మన మీద సాక్ష్యం పలికేదిగా ఉంది. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? క్రమముగా వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించకపోతే దేవుని కోపము. యెషయా గ్రంథము 66కి వెళ్దాం. 66లో అనేకమైన మాటలు ఆయన మాట గురించి రాయబడ్డాయి. ఆ తర్వాత ఎవరెవరు ఎలా తప్పారో కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అయితే యెషయా గ్రంథానికి వెళదాం. 66వ అధ్యాయం తీసిపెట్టుకోండి. ముందుగా యెషయా 66 తీసిపెట్టుకోండి. తీసారా? యెహోవా ఆలకించుచున్నాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్ట ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్ట ఉద్దేశించినది ఏ పాటిది? ఇది దేని గురించి చెప్పాడు? మందిరాల గురించి చెప్పాడు. దేని గురించి అమ్మా? ఇశ్రాయేలు దిగులు పడుతున్నారు. అయ్యో మందిరం లేదే, మందిరం పాడైపోయిందే అని దిగులు పడుతుంటే ప్రభు అంటాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఈ మందిరం ఏ పాటిది, ఇల్లు ఏ పాటిది అంటూ అవన్నీ నా హస్తకృత్యములే, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఎవడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో. మళ్ళా, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, ఎవరి మాట? ఎక్కడుంది ఆయన మాట? ఎక్కడుంది ఆయన మాట? ధర్మశాస్త్రము, వాక్యము. ఈరోజు దేవుని వాక్కు ఎక్కడ దొరుకుతుంది? ఆయన వాక్యమే. నువ్వు ఆలయాలు కట్టించడం కాదు, ఆలయాలకు పోవడం కాదు, మందిరాలకు కూర్చోవడం కాదు. అది ఏ పాటిది? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అయితే ఎవడైతే దీనుడై వణుకుతూ నా వాక్కు వింటాడో వానిని నేను దృష్టించుచున్నాను. అంటే ఇక దేన్ని లెక్క పెట్టను. అర్థమైనా? నువ్వు నా కోసం ఎన్ని గొప్ప మొదలు కట్టి లెక్క పెట్టను. ఆనాడు సొలొమోను 7 సంవత్సరాలు కట్టిన మందిరం అయిపోయింది, రాళ్ళు మిగిలాయి. 3 సార్లు మరలా కట్టబడింది, 3వసారి కట్టబడబోతూ ఉంది. కానీ ప్రభు అంటాడు, అవి నేను దృష్టించలేదు, వాటి వైపు చూడలేదు. ఎవడైతే దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వానిని నేను, అంటే వాని మీద నా మనస్సు పెడుతున్నాను. ఎవరు ధనుడు చెప్పండి? మందిరం కట్టించేవాడా, వాక్యం వినేవాడా? ఎవరు గొప్పవాడు, ఎవరు శ్రేష్ఠుడు? వాక్యానికి లోబడే వ్యక్తి. తర్వాత 4వ వచనం, నేను పిలిచినప్పుడు, అంటే వినేవాళ్ళే లేరు. వింటే కదా జవాబు ఇచ్చేది. మనం ఏమంటాం? పిలిస్తే వినబడలేదు ఏమంటామండి? అమ్మా నువ్వు అలా పోతుంటే పిలిచావు అన్నావు అనుకోండి, నాకు వినబడలేదు అన్నా అంటాం. బ్రహ్మణవుతున్నాడు, నేను పిలిచినప్పుడు నేనున్నాను అని ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడు కూడా లేకపోయాడు. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడును లేకపోయా. అంచెదినములో ఇదే స్థితి ఈ రోజున. వాక్యాన్ని వినేవారే లేరు. దేవుడు పిలిస్తే ప్రభువా నేనున్నాను అని చెప్పేవారే లేరు. అందరూ వారి వారి పనులలో, సొంత ప్రయోజనములలో, లోక సముద్ర వాటిలో మునిగిపోయి ఆయన స్వరము వినలేని జీవితము. ఎంత భ్రష్టమైన జీవితం అంటే చివరికి కనీసము ప్రభువు దినాన్ని కూడా ప్రభుకి చేసి లేకుండా పోయింది మనకన్నా. ప్రభు దిన లెక్క చూడండి, ఆయన లెక్క చూడ. యెషయా గ్రంథము 58 చూడండి, ఏమంటాడు? యెషయా 58 చూడండి ఒక్కసారి. ఎంత శ్రేష్టం అటు ప్రతి ఉపవాసం నేర్చుకుంటాం.
ప్రతి ఉపవాస ప్రార్థనలో కాదు కాదు, వచనం చెప్తాను చూడదేతో 58లో నా విశ్రాంతి దినమున అని చెప్పుకుంటూ ఉంటారు చూడండి. 13 నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినము నీవు ఓరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠితమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల ఎవరికి ఇష్టం పనులు? ఈరోజంతా మనం చేసేది ఏ పనులు చెప్పండి? నీ మనస్సాక్షి అడగండి. 1 గంట 2 గంటల మందిలో కూర్చొని అంతా మన ఇష్టమైన పనులే కదా. ఆనాడు ఇశ్రాయేలుకి విశ్రాంతి, ఈరోజు మనకి పరిశుద్ధ దినం. 2 ఆనాడు విశ్రాంతి దినము, సబ్బాతు, ఈరోజు ప్రభువు దినం. మరి ఈరోజు ఏం చేయాలంటారు? ఖాళీగా ఉంది కాబట్టి పనులన్నీ ఈరోజు మనకిష్టమైన పనులు, ప్రతిదీ మనకిష్టమైందే. వేసుకునే బట్టల దగ్గర నుంచి తినే తిండి దాకా చేసే పనులు చూసేవన్నీ ఈరోజు అన్నీ మనకిష్టమైనవి. ప్రభు అంటాడు నీకు ఇష్టమైనవి చేయకుండా మరి ఎవరికి ఇష్టమైన చేయాలి? ఎవరికి ఇష్టమైన చేయాలి? దేవునికి. ఏమిష్టం దేవునికి? ఎవడు దీనుడై నలిగినా నా మాట అంటే ఈ రోజున ఏం చేయాలి? దేవుని మాట. ఒక మాట చెప్పాలంటే ఈరోజు ఏం చేయాలమ్మా? ఏం చేయాలి ఈ రోజున? ఎవరి మాట వినాలి? ఆయనకి ఇష్టమైన పని ఏంటో తెలుసా? మరియ ఉత్తమైన దానిని ఏం చేస్తుంది ఆమె? మార్త విస్తారమైన పనులు, మరియ ఆయన పదాలు. ఈరోజు మనము మనకిష్టమైన ప్రక్కన పెట్టి ఆయన పాలనత కూర్చుంటే ఇది నిజమైన ధన్యత కాదంటారా? ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరు అయినా స్నేహితులు వచ్చి ఈరోజు సాయంకాలం ఫోన్ చేసి రాత్రి 7 గంటలకు సండే కదా ఎలా గడిపావు అని అడిగితే లిస్ట్ చెప్తాం కదండి. సండే కదా ఎలా గడిపావు లిస్ట్ చెప్తాం. 6 గంటలకు లేచాను, పనులు చేసుకున్నాను, టిఫిన్ చేశాను, పిల్లలకి పెట్టాను. 1 గంట 2 గంటలు ప్రార్థనకి ఎక్కడికి సన్నిధికి పోయి వచ్చాను. దేవుని దేవుని ఒక పాట పాడి ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి అన్నీ మనకిష్టమైనవే, ఆఖరికి ఇష్టమైన నిద్రతో సహా. ఎంతసేపు దేవునికి ఇచ్చాం? 2 లేక 3 గంటలు. వాక్యం ఉండే చూడలేదు. విశ్రాంతి దినాన్ని ఏం చేయమంటున్నాడు? నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారము చేయక. ఏ వార్తలు? ఎప్పుడు? ఏ రోజు? మనకైతే ప్రభు దినము, పునరుద్ధాన దినం. క్రైస్తవ్యానికి మూలము ప్రభువు దినం. అది ఈ దినం ఎలా గడుపుతున్నావు? ఆయన వాక్కు విని లోబడి ఆయన ప్రేమించే జీవితం కదా ప్రభు కోరుకునేది. ఇక్కడే తప్పిపోతున్నావు. దేవుని కోపం ఇక్కడ మొదలైంది, దేవుని కోపం ఇక్కడ మొదలైంది. ఆయన సమయాన్ని దొంగిలించి అన్నిటి దర్శనం భాగస్తాం. కానీ ప్రభు అంటాడే సోపులోను పుదీనాలో కూడా దర్శనం భావిస్తారంట. కానీ అసలైనవి న్యాయాన్ని, కనికరాన్ని వదిలేస్తున్నారు. ఈరోజు కూడా అన్నిట్లో దర్శనం భావిస్తాం. కానీ మన జీవితాల్లో విలువైన తెలుసా? తిరిగి రాంది సమయమో. తెలుసండి మీకు? మన జీవితాలు విలువైంది ఏంటి? అన్నిటికన్నా డబ్బు కాదు, ఆరోగ్యము కాదు, మరేది కాదు. మానవుని జీవితంలో బహు విలువైంది దేవుడు మనకిచ్చిన ఈ వ్యర్థమైన ఆయుష్కాలము. దీనిలో దేవునికి భాగం ఇవ్వాలి. ఏ భాగం అది? అంతకు మించి కనీసం రోజు 2.5 గంట. ఎంతసేపు అండి? ఎవరికోసం? మన జీవితం వల్ల కాదు. అవుతుందా?
వాక్యం చూడడం ఏంది, ప్రార్థన ఏంది, సహవాసం ఏంది, ఆయన సన్నిధి ఏంది, ఆయన కోసం ఆయన పరిచర్య. కనీసం ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి దేవునికి ఇవ్వగోరితే ఆయన కోరేది ఇదే. నీ సమయంలో ప్రశ్నించుకోకసారి ఈరోజు దేవునికి వాక్యానికి ఆయన సన్నిధి కనీసం ఆదివారం కూడా 2:30 గంటలు దేవునికి ఇవ్వలేము. ఈ మీద రోజులు ఏమిస్తాం మనం? ఇక్కడే కదా తప్పిపోతున్నాం. అందుకే కదా దేవుని కోపం మన మీద ఉంది. అందుకే కదా దీవెన లేదు. అందుకే కదా ఆశీర్వాదము లేదు. అందుకే కదా ఆయన మాట వెనక త్రోసివేసి భ్రష్టమైపోతూ ఉన్నాం. ఆయన మొరపెడితే జవాబు ఇవ్వట్లేదు, మొహం తిప్పుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసిన దయతో ప్రభువు వైపు చూద్దాం. ఆయనకి ఏది ఇష్టమో ఆయనకి ఇద్దాం. మన జీవితాలు మన స్వంత ఇష్టాన్ని తీసేయాలి. దేవునికి ఇష్టమైన ఒకటి తెలుసా? మనొకటి శ్రేష్టమైంది. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు. ఏం కావాలి దేవునికి? నీ ధనం కన్నా, నీ ఆస్తి కన్నా, నీ కానుక కన్నా నువ్వు ఆయనకు కావాలి. నీ హృదయం ఆయనకు కావాలి. సామెతలంతా కూడా ఇదే. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఎవరికి ఇచ్చిన హృదయాన్ని? మన చేతుల్లో లేదు. సాధారణ అనుభాగ్యంలో ఉంది. ఎప్పుడు అపవాదికి అమ్మి వేసావు. యేసు వచ్చినందుకే తన రక్తంతో కడిగి ఆ పాప శాప భారము రుణాన్ని కొట్టివేసి తన సొత్తుగా చేసుకొని యేసయ్య వస్తే యేసయ్య రక్తంలో కడగబడి కూడా తిరిగి ఆ హృదయాన్ని అపవాది చేతుల్లో పెడుతున్నావు. వాక్యము లేకపోతే జరిగేది ఇదే. మన జీవితాల్లో దేవుని వాక్యానికి స్థానము లేకుండా, చదవకుండా, నీ అంతట నీవు చదవకుండా, దేవుని చేత నీవు బోధింపడకుండా, ఆయన వాక్కు వినకపోతే మన జీవితాలు జరిగేది ఇదే. అందుకే ప్రభు అంటున్నాడు. చూడండి యెషయా గ్రంథం 66లో చూసినట్లయితే శ్రేష్ఠ వాక్యం చూడండి. 66లో 4వ వచనము, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడునూ లేడు, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడు. ప్రభు ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడైనా విన్నాడా? ప్రభు చూడండి, ఒక్కడి కోసం ఎదుగుతాడు మా ప్రభు కదా. ఆయన మాట చూడండి, ఇంతమందిలో ఒక్కడు కూడా లేడా? ఇది బాధతో కోపం కలిగే మాట. ఇది ఇంతమంది ప్రభువు చూసినప్పుడు ఆనాడు ఒకవేళ ఆ ఒక్కడు నోవు కనపడకపోతే ఏమయ్యేదో చూసేంతట్లో కూడా. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి ఒక్కసారి. ఆదికాండం 6వ అధ్యాయంలో నోహు గురించి ఏం రాయబడింది అంటే, యెహోవా భూమి మీద చూసినప్పుడు ముందంత భూలోకం ఎలా ఉందంట? బలాత్కారం నిండి ఉంది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపేసుకుని ఉండిరి. ఒక్కడే కనపడ్డాడు. ఎవరు? ఇప్పుడు అన్నాడు దేవుడు, ఆ ఒక్కడు కూడా లేకుండా పోయాడు. ఆ ఒక్కడు కూడా లేడు. 8వ వచనం చూడండి. 8వ వచనము, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. ఎలా పొందాడంటే, నోవహు తన వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడైండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు. ప్రభు అన్నాడు, ఒక్కడు కూడా లేడా? అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా ఆ సొదొమ పట్టణములో కనీసము 10 మంది, చివరికి 10 మంది ఉంటే ఆ 10 మంది బట్టి ఆ పట్టణమంతా కాయవా? ప్రభు నాడు చూస్తానండి, 10 మంది ఉన్నా పట్టణాన్ని కాస్తాను. ఉన్నారా 10 మంది? ఒక్కడే. ఎవరు? లోతు. నీతిమంతుడు. ఆ లోతును బట్టి తన భార్య, పిల్లలు. నోవహును బట్టి తన కుటుంబం. కుటుంబంతో నీతిమంతులుగా రాయబడ్డది వాక్యంలో. నోవహు ఒక్కడే నీతిమంతుడు. ఆ ఒక్కని బట్టి కుటుంబము. లోతు ఒక్కడే నీతిమంతుడు. ఆ ఒక్కని బట్టి కుటుంబము.
నువ్వు అనుకుంటావు ఈ రోజున నీ ఒక్కదాన్ని భక్తిగా ఉంటే ప్రయోజనం ఏంటి? నీ ఒక్కరిని బట్టే ప్రభు అనేకులు కనిపించేవాడుగా ఉన్నాడు. అది దేవుని ప్రేమ. అది అడుగుతున్నాడు. ఒక్కరు కూడా లేడా? ఒక్కరు కూడా లేరా? నీ కుటుంబాన్ని దేవుడు చూసినప్పుడు, అయ్యో ఈ కుటుంబంలో ఒక్కరున్న కుటుంబాన్ని కాపాడుతాను కదని దేవుడు అనుకున్నప్పుడు, ఆ ఒక్కరము నువ్వు నేనైతే ఎంత ఆశీర్వాదం కదా. ఈరోజు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇన్నేళ్ల విశ్వాస జీవితంలో, ఇన్నేళ్ల మరు మనసు రక్షణ జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుడు వెతికి చూస్తే ఆ ఒక్కరిలో నువ్వు నేను ఉంటామా లేదా ప్రశ్నించుకో. చూచే దేవుడు అడుగుతున్నాడు. నా మాట వినేవాళ్ళు లేరు, ఉత్తరం ఇచ్చేవాళ్ళే ఒక్కరు కూడా లేకుండా పోయాడు అంటున్నాడు. తర్వాత అంటాడు చూడండి, అదే అధ్యాయం మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో మనం చూద్దాం ఒక్కసారి. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసి నాకు ఇష్టము కాని దానిని. దేవుడు కొన్ని ఇష్టాలు ఉన్నాయమ్మా కదా. చూడండి ప్రభు ఏమంటున్నాడు, నాకు ఇష్టము కాని దానిని ఎవరు కోరుకుంది? ఆయన బిడ్డలు. ఎంత బాధ కదా దేవునికి, ఎంత కోపం కదా దేవునికి. ఒక్కడు కూడా లేడు నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు అని అడుగుతూ, వీళ్ళు ఏం చేసి ఏంటి వీళ్ళ పాపం ఏంటంటే నా దృష్టికి చెడదాని చేశారు, నాకు ఇష్టము కాని దానిని కొనుక్కొనిరి. ఎలా తెలుసు దేవునికి ఇష్టము కాదు? ఆయన మాట వింటే కదా, ఆయన ఆజ్ఞకు లోబడితే కదా. ఇదిగో ఇది నా దేవునికి ఇష్టము కాదు, ఇది దేవుని మర్యాద కాదు, ఇది క్రమము కాదు, ఇది వాక్యానుసారం కాదు అని తెలియాలి అంటే వాక్యం హృదయంలో ఉంటే కదా, నీ హృదయంలో ఉంటే కదా, వాక్యానికి భయపడితే కదా, నీ మీద నా మీద ఒక దినాన ఈ వాక్యమే సాక్ష్యం చెప్పబోతుందని ఆలోచన మనలో ఉంటే కదా, ఈ వాక్యే భూమి ఆకాశం ప్రపంచాలు నిర్మించిందని నీకు అర్థమైతే కదా. జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి ఇష్టం చేయాలి అంటే వాక్యం నీలో నాలో ఉండాలి. వాక్యాన్ని త్రోసివేసావా, వాక్యాన్ని తృణీకరించావా, దేవునికి కోపము. ఎవరికి? దేవునికి. దేశకాండము 8వ అధ్యాయం, దేశకాండం 8లో ప్రభు అంటాడు చూడండి, ఈ మాట శాపము దీవెన. ఎవరికి శాపం, ఎవరు దీవెన? ఒక మాటలో ముగిస్తాను చూడండి. దేశకాండము 8లో చూసినట్లయితే ఆ దేమని చదవలేదు, కానీ కొన్ని వచ్చిన జ్ఞాపకం చేస్తా ఇచ్చాము చాలు. 28 మొదటి వచ్చిన, నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు ఎప్పుడు దీవెన? తేటగా వాటిని జ్ఞాపం చేస్తుంది. ఆయన మాట శ్రద్ధగా విను, ఆయన ఆజ్ఞలో చొప్పున ప్రవర్తించు, నడుచుకో, ఆయన దీవిస్తాడు, హెచ్చిస్తాడు. అంతేకాదు ఈ దీవెనలన్నీయు నీకు గర్భఫలమేంది, పశువులేంది, పొలమేంది, పిండి పిసిగా తొట్టి కానీ భయపడతారు అందరు. నీకు ఎన్ని దీవెనలు ఉన్నాయో. అదే అధ్యాయంలో 15వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలని నీకు దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల. అంటే వినని చిన్న అక్షర తేడా. వినని ఎడల ఈ శాపములన్నీ నీకు, వింటే వినని ఎడల ఏంటి వినేది? ఆయన వాక్యము. మరి వాక్యాన్ని తృణీకరిస్తే ఏమొస్తుంది? ఆయన కోపాజ్ఞే కదా శాపం అంటే. ఆయన కోపమే కదా. ఆయన మొహం తిప్పుకుంటాడు, పలకడు, చూడ్డు, పట్టించుకోడు.
నువ్వు నా మాట వినలేదు, వదిలేశాడు ఆయన. ఆయన చెవి వదిలాడు. దేవుడు చెవులతో ఏమైపోద్దండి? సంశయం అయిపోయాడు. యెహోవా తనను ఎడబాసనట్టుకు అర్థం కాలేదు. ఎప్పటివలే విడజమని అనుకున్నాడు కానీ కట్టగట్టి పైన పడి బంధించి జుట్టు తీసివేశారు, కళ్ళు పీకేశారు, బంది గృహంలో తిరగలి విసురుతున్నారు. ఒక్కటే అదే బలం, అదే వెంట్రుకలు, అదే శక్తి, కానీ యెహోవా తనను విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెడితే జీవితం బహుభయంకరమైపోద్ది, తట్టుకోలేవు. దేవుడు కృపణ కాలం నీకు అర్థం కాదు కానీ నా బలం నా శక్తి అనుకుంటాం కానీ ఆయన విడిచిపెట్టాడంటే మన వల్ల కాదు. ప్రతి పరిస్థితి ప్రతికూలమైపోద్ది. చిన్నదానికి కూడా భయపడతావు తెలుసా? దేవుడు వదిలిపెట్టాడంటే, దేవుడు వదిలాడంటే చిన్న చిన్న సంగలు కూడా తరిగి కొడతాయి నిన్ను. ఆకు చప్పుడుకి భయపడతాడు. ఆకు చప్పుడుకి ఆకు కళ్ళు అనుకోండి, ఆకు చప్పుడుకి భయపడిపోతా ఉంటాయి. ఎవరు? దేవుడు చెయ్యి వదిలితే. మరి దేవుడు తోడుగా ఉంటే సింహాలు కూడా ఏమీ చేయలేవు. ఇది కదా దీవెన. దీవించబడాలి అంటే ఆయన మాట వినాలి, ఆయన వాక్కు శ్రద్ధగా వినాలి. ప్రభుత్వ వాక్యాన్ని పడదాం. ఎలాంటి శాపము, ఎలాంటి కోపము, దేవుని కోపం ఆయన వాక్కు వినకపోతే. 2వ వృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 36. ఇది అసలు మన వాక్యం. 2వ వృత్తాంతములు 36. ఈ చివరి అధ్యాయంలో సిద్ధియ గురించి రాయబడింది. 11 చూసినట్లయితే ఒక్క మాట ఉండండి, ఒక్క మాట 14. అదియుగాక యాజకుల్లోనూ జనుల్లోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములు కట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అవతపరిచిరి. వారి పితృదేవుడిని యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెన్లేక లేచి పంపుచు వచ్చినా కూడా వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యమును చూడండి, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తను హింసించురాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. కొన్ని శ్రేష్ఠ అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఎవరి మీదకి వచ్చింది కోపం? అనిలు కాదు, ఆయన జనులు. అంటే దేవుడు ఎవరో తెలిసిన వారు, దేవునితో సహవాసం కలిగిన వారు, ఎన్నుకున్న ప్రజలు. ఏమొచ్చింది వాళ్ళ మీదకి? దేవుని ఎందుకు వచ్చింది? అసలు ఏం రావాలి? ఆయన మాట వింటే దీవెన, ఆయన మాట వింటే దీవెన. మరి కోపం ఎందుకు వచ్చింది? వారు ఆయన వాక్యములను తృణీకరించుచురాగా, అనగా దీన్ని పక్కన పెట్టారు. దేన్ని కాసేపు పక్కన పెడతాం. ఏం పక్కన పెట్టారండి? వాక్యం, ఆయన మాట. జనులు భ్రష్టులైపోయారు, అధిపతులు రాజులు కూడా దోహులైపోయారు, దేవునికి దూరం అయిపోయారు, విగ్రహారాధన అధికమైపోయింది. మొట్టమొదటి ఆజ్ఞ తప్పిపోయారు. వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు చేసుకోకూడదు. ఇశ్రాయేలు దేశమంతా విగ్రహాలు నిండిపోయింది. ఎన్నిసార్లు చెప్పాడు, హెచ్చరించాడు, తన దూతలను పంపాడు, వినలేదు. వాక్యాన్ని ప్రక్కన పెట్టారు. అప్పుడేమొచ్చిందా? దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు? ఆయన కోపం ఎలా ఉంటుంది చూడదైతో తర్వాత ఆయన వారి మీదికి కల్దీయ రాజును రప్పింపగా మొట్టమొదటి ఏం తెలుసా? ఆయన సన్నిధి పక్కన పెట్టేశాడు. దేన్ని? ఏ మంది గురించి అతిశయపడతారో
ఏ విషయం గురించి వాళ్ళు అతిశయపడతారో, దేవుడు మందిరం మా ముందర గొప్పగా చెప్పుకుంటారో ఆ మందిరం తీసి పక్కన పెట్టడం ఉంది దేవుడు. ఇంకా ఆయన లేకపోతే ఆయన విలువే ఉంది. దేవుడు ఉంటే కదా మందిరంలో. దేవుడు లేకుండా మందిరానికి విలువ లేదు కదా. ఆయన సన్నిధి లేకుండా ఆయన మందిరం విడిచిపెట్టేశాడు మందిరాన్ని. రేపటి మాట చూడండి, వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే ఎక్కడ కాపుదలో, ఎక్కడ క్షేమమో, ఎక్కడ భద్రతో, ఎక్కడ దేవుడి సన్నిధి ఉందో అక్కడే వారు యవనస్తులు చేస్తారు, ఖడ్గము చేత సంపాదించారు. ఆనాడు ఏ శ్రమ వచ్చినా మందిరానికి పోదామనే వాళ్ళు, ఏ శ్రమ వచ్చినా దేవుడి విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి, బలి ఇవ్వాలి, ఆశ్చర్యంగా ఉన్న ఆ మందిరములోనే మరి యవనస్తులు ఖడ్గము చేత. రెండవది తర్వాత అతడు యవనులు ఎందైనను, యువతులు ఎందైనను, ముసలి వారైనను, నెరసరి గల వారిని కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి, ఎవరతడు? కల్దీల రాజు మరియు బబులోను రాజు, పెద్దనేమి చిన్ననేమి, దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరం నిధిలో నుండి అధిపతుల ద్రవ్యమంతా కానీ బబులోను దేశమునకు తీసుకొని పోయాను. అదిగాక కల్దీలు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారములు పడగొట్టి ధనగులన్నీ కాల్చివేశారు. అందులో ప్రశస్త వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేశారు. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతను బబులోను తీసుకుని పోయాను. రాజ్యము పారసులు కూడా అక్కడే ఉండి అతనికి కుమారు దాసులై ఉండేది. దీనంతటి కారణం ఏంటి చెప్పండి? ఆయన వాక్యమును తృణీకరించుట. ఎక్కడ ఆరంభమైంది ఇది? ఆయన వాక్యాన్ని త్రోసివేయటం. మొదలెక్కడా ఆలోచన ఒక్కసారి చూడండి. ఒక్కసారి రెండవ వృత్తాంతములు 36 కూడా ఇదే సంఘం రాయబడింది. దేశకాండ 31, దేశకాండ 31 చూడైతే 31 చూస్తే దేవుడు ముందుగానే ఆజ్ఞిస్తాడమ్మా. ఆయన ముందుగా తెలుసు కదా, రాజులు అయినప్పుడు మనం అనుకుంటాం. కానీ సమూయేలు దగ్గర ప్రజలు రాజు కావాలంటే దేవుడు కోపడ్డాడు, సౌలు ఇచ్చాడు కదా మనకు తెలిసి. దాని ముందే దేవుడు చెప్తాడు. ఎందుకు? ఆయన తెలిసి వీళ్ళు ఏం చేస్తారు. దేశకాండము 31 మోషేతో చెప్తాడు. న్యాయపత్రులు యెహోషువ అన్నప్పుడే దేశకాండ 31:14 మరియు యెహోవా చూడము, నీ మరణదినము సమీపించను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞ ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువ వెళ్ళి నిలిచిరి. అచ్చట ప్రత్యక్షమాయను. నిలవగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుగ అనగా చనిపోబోతున్నావు. ఎవరు? ఈ జనులు లేచి ఎవరి దేశమున వారు చేరి వారి నడుమ ఉందరో ఆ జనుల మధ్య వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడచి నేను వారితో చేసిన ముందు మీరుదును. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధులవుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదల వారికి ఎప్పుడు చెప్పాడు? ముందుగానే మోషేతో. మోషే అనుకుంటారు, ఈ ప్రజలు ఉన్నారే వీళ్ళు ఒక రోజున ఏ దేశంలో ఉంటారో ఆ దేశపు విగ్రహాలతో కలిసిపోయి దేవతలు కలిసి వ్యభిచారులు అయిపోయి నాకు దూరం అయిపోతారు,
నా కోపము రగులును, నా కోపము రగులును. ఎప్పుడు చెప్పాడండి? మోషే చనిపోక ఉంది. తెలుసు కదా దేవుడికి. అంతకు మించి 17వ అధ్యాయం, దుష్కరణం 17. ఇది రాజుల గురించి. ఇదేమో ప్రజలు రాజే లేనప్పుడు, అసలు రాజు గురించి ఆలోచన కొన్ని 100 సంవత్సరాల ముందుగా రానప్పుడే 17వ అధ్యాయం 14 వచ్చిన దుష్కరణం 17:14. నీ దేవుడు యెహోవా నీకిచ్చిన దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని, ఇది బాగుంది కదా. వీళ్ళ ఆలోచన ముందే చెప్పాడు దేవుడు. ఏమని చూడేమంటున్నాడు? తమ చుట్టూ ఉన్న సమస్త జనముల వలె నీ మీద రాజుని సభలు కలిసి ఏమంటే తెలుసా? సకాలంలో ఒక అమ్మాయి చూపుడు ముందు ఒక రాజు. మొదటి సమయంలో చూడలేదు. మొదటి సమయంలో ఈ మాట ముందే దేవుడు చెప్పాడు. మొదటి సమయం గ్రంథము 7వ అధ్యాయంలో ఎంత తేడాగా చెప్పాడు? 8:5 చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన బ్రతకగల వారు కారు కనుక సకల జనుల, అంటే నా చుట్టూ నా పైన మర్యాద చొప్పున నాకు ఒక రాజుని. ఈ మాట దేవుడు ఎప్పుడు చెప్పాడు? మోషేతోనే, ధర్మశాస్త్రంలోనే, యోషువ రాకముందే, 18 న్యాయపతులు రాకముందే, కొన్ని 100 సంవత్సరాలకు ముందే దేవుడు ఏం జరిగిద్దో చెప్పాడు. చెప్పంటాడు, సరే ఒకవేళ అలా జరిగి నంచుకొని ఒక్క పని చేయాలి, ఒక్క పని చేయాలి. నవ్వులు పెట్టారు కదా, నవసరించారు, రాజుగా ఉన్నారు కదా. ఆ రాజు ఎలా ఉండాలో దేవుడు ముందే చెప్పాడు. చూడండి 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 17. మనం మూలవాక్యం చూసినట్లయితే, నా చుట్టూ ఉన్న సమస్త జనుల వలె మీ మీద రాజు నియమించుకుందని అనుకుని ఎడలా నీ దేవుడిని యెహోవా ఏర్పరచు వానిని. అంటే మీరు ఎన్నుకోకూడదు, ఎలక్షన్ పనికిరావు, దేవుడు చెప్పాలి. ఎవరు చెప్పాలి? అంతే కదా. సౌలు ఎన్నుకుంది ఎవరు? సౌలు రాజుగా చేసింది ఎవరు? దావీదుని, సొలొమోన్ని. ఆ తర్వాత మారిపోయింది. దేవుని చిత్తం కాకుండా వారసత్వము, దాని ఫలితంగా ఇతరులు. ఈ ముగ్గురిని ఎన్నుకున్న దేవుడే సౌలు, దావీదు, సొలొమోను. ఆ తరువాత అంతా దేవుని చిత్తాన్ని వదిలివేసి వంశపారమైపోయింది. అనిలు వచ్చారు, రాజ్యం వహింపబడింది, యుద్ధాలు. దేవుడి కొంతసేపు బాగుంది రాజ్యం. ప్రభు అన్నాడు చూడండి, అయితే నువ్వు అనుకుంటే నీ దేవుడు యెహోవా ఏర్పరచు అని ఆవశ్యంగా నీ మీద రాజు నియమించుకోవాలి. నీ సహోదరులోనే, బయట వాళ్ళు కాదయ్యా, ఎవరంట? నీ సహోదరులోనే ఒక నీ మీద రాజు నియమించాలి. నీ సహోదరులోనే అన్ని నీ మీద నియమించుకోకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంబంధించుకోకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంబంధించుకోవడం జనుల అయిపోతూ కూడా పంపకూడదు. ఏదైనాగా యెహోవా ఇక మీదట మీరు త్రోవను వెళ్ళకూడదని మీద చెప్పాడు. తన హృదయాన్ని తొలగిపోకున్నట్లు అతడు అనేక మంది స్త్రీలను వారు చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కొరకు భోగ విస్తరం చేసుకోకూడదు. మరియు అతడు, వినండి జాగ్రత్తగా, మరియు అతడు 18వ వచనము, రాజ్య సింహాసనమందు ఆశీనుడైన మొట్టమొదటి ఏం తెలుసా? సింహాసనం కానీ లేవీయులైన యాజకుల ఎక్కడుంది తెలుసా? మనసంపక ఉంది. పుస్తకం కొట్టిందా చెప్పానే. ఆ పుస్తకాన్ని తీసుకొని యాజకుల దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథం తీసుకొని ఆ గ్రంథం చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఏం చేయాలట చెప్పండి. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఎక్కడ పెట్టాడో మోషే ద్వారా చెప్పాడు కదా, మనసు పక్కన పెట్టాడు కదా. దాన్ని తీసుకొని చదివి తన కోసం ఒక కాపీ రాసుకోవాలి. ఒక ప్రతి అంటే ఒక కాపీ తర్వాత రాసుకోవాలి. అది అతని యొద్ద ఉండవలేను. ఎవరి దగ్గర? రాజు దగ్గర. ఈ కాపీ తర్వాత తన రాజ్యమందు తాను తన కుమారును ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుడికై తాను సహోదరుల మీద గర్వించి ఈ ధర్మం విడిచిపెట్టి
కుడికి కానీ ఎడమకు కానీ తన కూడా ఉన్నట్లుగా తన దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్ట అనుసరించి నడుచుట నేర్చుకుంటా అతడు తన బ్రతికినట కూడాను ఈ గ్రంథమును చదువుచుండవలెనో. ఎవరిచ్చిన ఆజ్ఞ? దేవుడిచ్చిన. ఎవరికి? రాజుకి. రాజ్యాధికారం తర్వాత, పరిపాలన తర్వాత సింహాసనంలో కూర్చోగానే ముందుగా లేవీయుల దగ్గర ఉన్న గ్రంథాన్ని తెప్పించి తన కోసం ప్రతి రాసుకోవాలి. తను గర్వించకుండా, గర్వపడి వస్తే తెలుసా దేవుని గర్వం అయితే, తన సోదరులు గర్వపడకుండా ఆ ప్రతి దినం చదువుకోవడానికి ప్రతిరోజు దివారాత్రం చదువుతూ ఉండాలి, ధ్యానించాలి. తన కుమారులు వర్ధిల్లుతారు, దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇది దేవుని కట్టడ, దేవుని నియమం. ఇప్పుడు ధ్యానించాలి వాక్యం. అందుకే దావీదు అంటాడే, దేవరాత్రం దాన్ని ధ్యానించేవాడు. దావీదు దాకా బాగా వచ్చింది, సులభంగా కొంచెం తగ్గిపోయింది. ఆ తర్వాత ఈ గ్రంథం వెళ్ళిపోయింది, ఎక్కడ కొట్లో పడిపోయింది. అర్థమైందా? ఈ గ్రంథం రోజు తగ్గలేదు. ఇంకా రాజులు రాసుకోవట్లేదు. దావీదు రాసుకున్నాడు చక్కగా, దేవరాత్రం ధ్యానించాడు, వర్ధిల్లాడు, ఫలించాడు. సొలొమోను దగ్గర వచ్చేసరికి సొలొమోను వద్దనవన్నీ చేశాడు దేవుడు. ఐగుప్తు బాగుద్దన్నాడు, గుర్రాలు సంపాదించున్నాడు, గుర్రాలు సంపాదించాడు. ఆఖరికి ఐగుప్తు రాజు కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? సొలొమోను. చూద్దాం ప్రభు ఏమన్నాడు, ఐగుప్తు వెళ్ళొద్దు, ఆ స్నేహం చేయొద్దు, మళ్ళీ ఆ దారి వెనక్కి పోకూడదంటే సొలొమోను వ్యతిరేకమైన పని. మరొక మాట, సొలొమోను ప్రభు ఎంత ప్రేమించాడంటే అతనికి చక్కని పేరు పెట్టింది దేవుడు, ఎదిద్ది అని పేరు పెట్టాడు కూడాను. అంతకుమించి గర్భంలో పుట్టగా ఉనిపే సొలొమోను ఎన్నుకుంటే ఆ ఎన్నికైన వాడే దేవునికి తిరుగుబాటు చేశాడు. వద్దన్న పని. దాని ఫలితమే రాజ్యం ముక్కలైపోయింది. 2 గోత్రాలు ఈ యూదులకు, 10 గోత్రాలు ఇశ్రాయేలు. ఇశ్రాయేలుతో భ్రష్టులైపోయారు. దానికి కారణం సొలొమోను పాపమే. ఆ తర్వాత వచ్చి వారు ఇంకా భ్రష్టులైపోయారు. చివరికి వాక్యం దూరమైపోయింది, వాక్యాలు అవిధేయులైపోయారు. వాక్యం అనే మాట వారి జీవితాల్లో లేనే లేదు. కొద్ది కాలం గడిస్తే చివరికి రాజు దగ్గర క్రమంగా అక్కడ మందిరం కూడా మూసేశారు కదా, మందిరం కూడా మూసేశారు కదా. మందిరంలోనే విగ్రహాలు నిలిపేశారు, అనిలుగా దేవతల విగ్రహాలు పెట్టేశారు రాజులు. అయితే చివరికి ఒక్క చోట ఒక పుస్తకం దొరికింది, యోషియా కాలంలో. ఏ కాలము? చూద్దాం. చూడండి, 2వ రాజుల 2వ అధ్యాయం 2వ రాజులు ఎవరిలో చూసినట్లయితే తేడదైతే ఒక్కసారి ముగిస్తాను. 2వ రాజులు 22లో ఏమి చూద్దాం. 2వ రాజుల 22వ అధ్యాయం 8వ వచనం నుంచి. మరియు బబులోను రాజు అయిన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికిన అర్థమైంది. యెహోవా మందిరములో ధర్మశాస్త్ర గ్రంథం ఒకటి నాకు అంటే ఉండాల్సిన చోట లేదు. కోసం ఎక్కడ ఉండాలి? దేవుడానికి చొప్పున మనసం ప్రక్కనే పెట్టి ఉండాలి. ఇది ఎక్కడుంది? ఎక్కడో అంటే పట్టించుకునే వాళ్ళే. దొరికేనో ఏం దొరికింది? వాస్తవానికి దాన్ని వెతకాలి, అది ఎప్పుడు అక్కడే ఉండాలి. దొరికిందంటే ఇంతవరకు కనబడలేదు. డబ్బులు లెక్కేసి తెస్తూ ఉంటే దొరికింది. అప్పుడు యోషియా భయపడిపోయి గ్రంథాన్ని చదివి, చూడండి ఆ మాట చూద్దాం, 10వ వచనం. యాజకుడు హిల్కీయా నా గ్రంథము అప్పగించారు రాజుతో చెప్పి, ఆ గ్రంథమును రాజు సముఖమున చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొని, తర్వాత రాజు యాజకుడైన హిజ్కియాను, ఎవరి గొమ్మడైన అహీకామును, మీకాయ గొమ్మడైన అక్బోరును, షఫాను అను శాస్త్రిని, ఆసాయను రాజసేవను నమ్మించి, మీరు పోయి దొరికిన ఈ గ్రంథ మాటలను బట్టి నా విషయంలోనూ, జన విషయంలోనూ, యోధ విషయంలోనూ యెహోవా దగ్గర విచారణ చేయుడి. మన పితరులు వినండి, మన పితరులు తమ విషయంలో వ్రాయబడిన దానంతటి ప్రకారం చేయక
చేయక ఈ ధర్మశాస్త్రపు ఈ గ్రంథపు మాటలను వినని వారై కనుక యెహోవా కోపాగ్ని మన మీద అధికముగా. ఎందుకు వచ్చింది దేవుని కోపం? వినలేదు, చేయలేదు. వినలేదు కాబట్టి ఏమొచ్చింది దేవునికి? ప్రభు అంటాడు, ఈయన మాటలు విని వాడు చొప్పున ప్రతి వాడు బండ మీద. అదే మాటలు మారిపోదు. వాక్యం ఎప్పుడు మారదమ్మా. యోషి అంటున్నాడు, మన జనులు, మన రాజులు, మన ప్రజలు వినలేదు, చేయలేదు కాబట్టి ఎంత కోపం వచ్చింది దేవుని కోపం మన మీదకి. ప్రభు చెప్పిన మాట కూడా అదే, ఈయన మాటలు విని వాడు చొప్పున చేసే ప్రతి వాడు బండ మీద. వాన కురిస్తుంది, వరదలు వచ్చాయి, గాలి విసిరి పడిపోయిందా? బండ మీద కట్టుబడి స్థిరంగా. ధర్మశాస్త్రం ప్రేమించే వారికి నెమ్మది. ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు బ్రతుకుతారు. వాక్యాన్ని విలువ ఇచ్చేవారు వర్ధిల్లుతారు. వాక్యాన్ని ప్రేమించేవారిని దేవుడు ప్రేమిస్తాడు. వాక్యాన్ని గణపరిచేవారిని ప్రభు గణపరుస్తాడు. వాక్యం అంటే ఆయనే కదా, ఆయన మాటే కదా, ఆయన మాటే కదా. దేవుని వాక్య పట్ల వైఖరి ఏంటి? ఆదివారంగానే వెతుకుతావు నన్ను కదా, నాకు అనిపిస్తుంది సార్, నాకు అనిపిస్తుంది సార్. ఆనాడు డబ్బుల కోసం వెతుకుతుంటే, ధనవంతా వెతుకుతుంటే ఈ గ్రంథం దొరికిందంట. అట్నే మనకు ఆదివారం వెతకాలి, బైబిల్ అన్న చూడంటారా, ప్రార్థనకు పోవాలి. లేరా మనలో? ఏమా ఏ పుస్తకాల మధ్య, న్యూస్ పేపర్ల కిందో, అటక్ కిందో, మనసు కిందో వెతికేవారు లేరా? వెతకాలి. ఆదివారం బైబిల్ దొరకాలంటే వెతకాలి. ఒక రోజున పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి, అమ్మా ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ తెచ్చుకోండి అన్నాడు. అంతేగా పాస్టర్ గారు బైబిల్ ఎక్కడ చెప్తాడా? చిన్న పాపను పిలిచి, మా ఈ బైబిల్ అందా పో అంద తల్లి. ఆ పిల్ల గబగబా పైనుంచి తీసి బైబిల్ చూసి దుమ్ము దబ్బా దబ్బా బాది. చిన్నపిల్ల తెలియదు ఆ పిల్లకి, పెద్ద ఉన్న నీట్గా శబ్దం లేకుండా చూసి దబ్బా దబ్బా బాది దుమ్ము తీసుకొచ్చింది, ఇచ్చింది. కూర్చున్నారు అందరూ. అమ్మా కీర్తన 23 చదువు. బర్రని చెప్పు దిగానే లోపల దిగుని కనపడింది. ఏముందంట? దిగున. మో పండగ కొడితేవారు నువ్వు, బైబిల్ దిగున బాగొట్టాను. ఇది ఒక 7 ఉంది. పండగ రోజు క్రిస్మస్ పండగ తీసిన బైబిల్ ఆడ ఊళ్ళో ఆ దిగున బైబిల్లో పెట్టారు. అది పోయిందని వాళ్ళ అమ్మ ఈ పిల్లలు కొట్టింది. ఆ పిల్ల అంటది, చిన్నపిల్ల అబద్ధం చెప్పరుగా, మో పండగ రోజు దూని కనపడేది కొట్టావు నువ్వు, చూడు ఇది 7 ఉంది బైబిల్. ఇంకా నాలో మళ్ళీ పండగ రాబోతుంది అని. ఎప్పుడు తీశారు బైబిల్? పండగకి తెచ్చేవాళ్ళు ఉన్నారుగా, పండగ వచ్చేవాడు వాళ్ళు ఉన్నారుగా చాలామంది. ఓసారి ఈ మాట అడిగారు నా మీద చాలామంది. ఏదో అనుకోకుండా వచ్చింది ఆ వాక్యం. క్రిస్మస్ రోజున వచ్చిన వాళ్ళని ప్రతిరోజు రండి అన్న. పాపం అయిపోయింది నా మాట. కోపం వచ్చేసింది. అన్న మా గురించి అన్నాడు అని. నేనేం చేస్తాను దానికి? ప్రభు ఇచ్చిన వాక్యం మళ్ళీ ఇంక అంతులే రాలేదు. అది దేవునికి తెలుసు నేను ఎవరి గురించి అన్నానో. ప్రభు ఇచ్చిన మాట దేవునికి తెలుసు, అంతే కదా. అలాగే వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వాలి. వాక్యాన్ని తృణీకరిస్తే ఏమవుతుంది? ఈశ్వర్ పేరుకి ఎటువంటి శాపం వచ్చిందని చెవులు చేశాడు, రాజు చేతికి ఇచ్చేసాడు, పట్టుకెళ్ళిపోయాడు, మందిరంలోనే చంపడే వస్తుంది. దారుణమైన స్థితి. ఆయన మాట వినకపోతే, ఆయన వాక్కు లోబడకపోతే, ఈరోజు మన జీవితాల్లో వాక్యాన్ని వినే జీవితాలు ఉన్నాయా? రాజుకి ఇచ్చిన ఆజ్ఞ దేవుడు అసలు రాజునే లేకముందు. మీరు అడుగుతారు, రాజుని అడుగుతారు, నాకు తెలుసు సకల ఒక మర్యాద చొప్పున. ఆ రాజుగాని వచ్చాడంటే ముందుగా అయితూ బాగూడదు, మరలా గుర్రాలు సంపాదించకూడదు, బంగారం సంపాదించకూడదు. అయితే ముందు అతను ఏం చేయాలంటే లేవీయుల దగ్గర ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకుని దాని కోసం ప్రతి రాసుకుని దేవుడు అతను దాన్ని చదవాలి. మరి మనకు మోడకేత ఎంత కంటతో కదా, అతడు నీటి కాలు నాడబడదై ఆకు వాడక. ఎవరు అతడు? ఎవరు అతడు? దుష్టుడా?
పాపల మార్గమున తర్వాత యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు మొక్కుబడికి చదివేవాడు కాదు, సంతోషంగా చదివేవాడు. ఓ బాధ్యతగా చదివేవాడు కాదు, ప్రేమించి ధ్యానించేవాడు. ఆనందించుచు, దేంట్లో ఆనందం? వాక్యములో. వాక్యములో ఆనందం కావాలంటే ఆ వాక్యం ఇచ్చిన దేవుని గురించి నీకు తెలిసి ఉండాలి. ఆ వాక్యపు శక్తి నీకు తెలుస్తుండాలి. ఒక డాక్టర్ గారు ఒక టాబ్లెట్ ఇచ్చామా, నీరసంగా ఉన్నావు, కనీసం 3 నెలలు ఒక్క పూట కూడా మానవద్దంటే చెప్పండి, అడిగిపోతాం ఆ వాక్యాన్ని. పిల్లలు చదువుతావు, చదువుతావు, కుర్జీ నాకు మింగైనాను, లేకపోతే అడుగుమండి. భయం. మరి దేవుని శక్తి తెలుసుకుంటే, ఆయన వాక్కు తృణీకరిస్తే ఆయన కోపం కదా, కోపాగ్ని కదా. చదవటం కాదు, ఆ ప్రకారము జీవించే జీవితం. ఎందరూ ఈ రోజున విశ్వాసులుగా ఉన్న మన జీవితాల్లో వాక్యానికి స్థానం ఇస్తున్నావు? ప్రశ్నించుకోకసారి. వాక్యానికి ఎంత విలువ ఇస్తున్నావు? నేను కూర్చొని క్రమంగా కూర్చొని ధ్యానించే జీవితం. అసలు దేశకాలంలో అంటారు కదా, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు కూడాను నా గురించి మాట్లాడాలి అని పిల్లలకు ఆజ్ఞిస్తే, బిడ్డ చేతిలో బైబిల్ ఉంటుందా? చదవగలిగే పిల్లలు ఉన్నారు కదా మన కుటుంబాల్లో. నేను పదే చెప్తాను, నలుగురు ఉంటే 4 ప్లేట్లు కావాలి, 4 గ్లాసులు కావాలి, 4 దుప్పట్లు కావాలి, 4 మంచాలు కావాలి. ఏ తగ్గకూడదు. ఆదివారం బైబిల్ పంచుకోవాలి కదా. సండే స్కూల్ తీసుకెళ్ళు, పెద్దవాళ్ళు తీసుకెళ్తా, యూత్ మీడియం తీసుకెళ్ళు, పంచుకోవాలి బైబిల్. ఒక్క బైబిల్. అది కూడా ఎట్లా తెలుసా? కొంత బైబిల్ చూస్తే ఏడుపు వస్తామా. మీరేమనుకోండి, ఉన్నాయి మీ బైబిల్ చూపించండి, ఇంత వద్దులేమ్మా. చినిగిపోయి అట్టూడి చినిగిన చీర కట్టుకొని సిగ్గుపడతావే, చినిగిపోయిన బైబిల్ పట్టుకొని సిగ్గురారా? అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నాను. చినిగిపోయిన వస్తువులు వేసుకోవడానికి సిగ్గుపడతావే, చినిగిపోయిన బైబిల్ పట్టుకోవడానికి సిగ్గురాదా? ఎంత అయింది బైబిల్? ఎంత అయింది? ఒక్కరోజు నీ ఖర్చు బయటికి వెళ్తే 250 రూపాయలు, 200. అది కూడా ఊరకు కావాలి. ఎలా కావాలి అన్న? బైబిల్ ఎంత చక్కగా చెప్తారు అన్న బైబిల్. ఆ పాపం నాకు తెచ్చిపెడతాడు. అది దేవుడు చూసుకుంటాడు, అంతే కదా. మళ్ళీ రేపు అడుగుతున్నా, నా కొడక ఈ మట్టి లేదు కదా ఆ పిల్లకి బైబిల్ అంటే నేనేం జవాబు చెప్పాలా? అందుకని సరేనమ్మా ముందు చిన్నది తెచ్చుకున్నా, మళ్ళీ పెద్దది తెచ్చిస్తాను, సరేనమ్మా. అది చదువుతారనేది లేదు పిల్లలకి ఇయడానికి. వారికి పిల్లలు చదివేవాడు కాదు, పసి పిల్లలు అదిగో తిప్పుతున్నాడు పిల్లలకి ఇయటానికి. అదా పిల్లకి ఇచ్చి ఆటకొస్తావు బైబిల్. పిల్లలు ఏడుస్తుంటే వెనక్కి కూర్చొని ఇస్తారు. పిల్లలు బైబిల్ జిప్పుతూ ఆడుతూ ఉంటుంది, చూస్తాను కొంటా ఉంటారు. ఎవరిని మోసం చేస్తున్నావు? అదే ఉంగరం మీద చూద్దాం, ఆ ముక్కు పొడికి చూద్దాం ఆడుకోవడానికి. అమ్మ ఆడుకోమ్మని. ఆ దండి చూద్దాం ఆడుకోవడానికి. పిల్లలకి ప్రాణం పోయినా తీయో మరి ఏమిస్తావు ఆడుకోవడానికి? ఆరాధన బైబిల్లో కూడాల్లో వెంటనే చూతూ ఉండేదేగా, అడుగు. ఆ పిల్ల దబా బాది దాని దన్ని కాలుతో దన్ని. చూడ ఇదంతా, చూడ దేవుడు ఇదంతా. వాక్యానికి నీవు ఇచ్చే విలువ. తినే అన్నాన్ని కూడా గౌరవిస్తావే. నేను బ్రతికించే వాక్యము. అన్నం తొక్కితే ఊరుకోవు కదా. ఒక మిదుగు తొక్కితేమంటావు? అన్నం దొరకదమ్మా, కళ్ళు కద్దుకుంటావు. రూపాయి కింద పడి, ఒక్క రూపాయి ఏమొస్తుంది? రూపాయితోటి ఒక రూపాయి బిళ్ళ కింద పడి కళ్ళ కద్దుకొని జేబులు వేసుకుంటావు. మరి వాక్యాన్ని ఏడుపు వస్తామా తలుచుకుంటే? మళ్ళీ విశ్వాసం అంతా కూడా రేపు పటాకం పోవాలి నేరుగా. మనం అంతా ఎక్కడికి పోవాలా?
ఏ టోల్ గేట్లు ఉండకూడదు, ఏ బారికేడ్ ఉండకూడదు, నేరు ఏకాయికరం పోవాలి. జాగ్రత్త జాగ్రత్త. వాక్యంతో ఆడుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యం లక్ష్యంగా పెట్టకపోతే దేవునికి ఏమొస్తుంది? కోపము. నిలబడగలమా కోపం ముందు నువ్వు నేను? ఎవడి వల్ల కాదు ఆయన కోపానికి. ఆయన శాంతిస్తా, ఆయన ఓకే అంటే ఎవడడ్డం పడలేడు. ఆ రోజు మోసం ఉన్నాడు కాబట్టి నీ మొహం చూసి ఈరోజు మోసం ఎవరు లేరు. అర్థమైందా? మోసకి అంత కృప ఇచ్చాడు దేవుడు. నీ మొహం చూసినప్పుడు అంటాడు దేవుడు అంతమందిని కూడా. జ్ఞాపకం చేస్తున్నది అయితే వాక్యాన్ని లక్ష్యం చేయకపోతే శాపమో, దేవుని కోపమో. గౌరవించు, ప్రేమించు, నీ జీవితంలో ఎంత కృపణ పొందుకుంటావు. చూద్దాం, వాక్యానికి వెళ్తే ముగిస్తుంది. అయితే చూడండి, అయితే దేవుని వాక్యంలో ఇంకో మాట చూస్తాం. పిల్లలకు బోధించాలి, వాళ్ళకి నేర్పించాలి, వాక్యాన్ని నేర్పించాలి, వాక్యాన్ని కట్టాలి. పిల్లల్ని వారు ఫలిస్తారు. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ద్వారా ప్రభు మాట్లాడతారు. హెబ్రీ పత్రిక 1:1 ముగిస్తాను. 2 రెఫరెన్స్లు. హెబ్రీ 1:1. పూర్వకాలమందు, ఆ రోజు రాజుల కాలంలో కానీ, మోషే కాలంలో కానీ, న్యాయపతుల కాలంలో కానీ దేవుడు మాట్లాడాలి అంటే ప్రవక్తలు కావాలి. ఎవరు కావాలా? ఇప్పుడు ప్రవక్తలు కాదు. ఇప్పుడు ప్రవక్త పని లేదు నీకు నాకు. అందరు ప్రవక్తలు ఉన్నారు కానీ వాళ్ళతో నీకు నాకు పని లేదు. ఏ కాలమందు? పూర్వకాలము. నువ్వే కాలంలో ఉన్నావు? ఇప్పుడే పూర్వమా? ఏ కాలంలో ఉన్నావు? కృపాకాలం. పూర్వకాలం మందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆనాడు దేవుడు మాట్లాడాలి అంటే హిజ్కియాతో మాట్లాడాలి. హిజ్కియా చెప్పరా? ఎవరు పంపాడు? యెషయాని పంపాడు. అంతేనా? అసలు యెషయా పేరైతే ప్రభు పర్వతమై దిగుస్తే భయపడి, అయ్యా మోషే మేము చచ్చిపోతాం నువ్వు అంటాడు కదా. మేము చచ్చిపోతాం అయ్యా, వెలుగు మేము చూడలేము. మధ్యవర్తి కావాల్సి వచ్చింది. దావీదు చెప్పాలంటే నాతో రావాలి, సొలొమోను చెప్పాలంటే నాతో రావాలి, ఇర్మియా, హగ్గయి, మలాకి, ఇలా ప్రవక్తలందరూ వాడుకున్నాడు దేవుడు. అది పూర్వకాలమందు. అయితే ఈ దినముల అంచె దినములలో ఆయన కుమారుని ద్వారా, యేసు క్రీస్తు ద్వారా మనతో అయిపోయింది. చెప్పేస్తాడు ఏం కావాలి. మాటలాడాను అంటే నీకు చెప్పాల్సినది ఇచ్చేస్తాడు. ఎక్కడిచ్చాడంటావు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అది వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము 12వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య అంతే. ప్రభు చెప్పినవన్నీ బైబిల్ అందుకే, స్వార్థం అందుకే, వాక్యం అందుకే చివరిగా బైబిల్లో సమాప్తం రాసి పెట్టాడు. బైబిల్లో ఆయన మనస్సు ఉంది, మనతో మాట్లాడాడు, మనకు చెప్పాల్సినవి చెప్పాడు. మనం చేయాల్సింది ఏంటంటే చదువుకొని ధ్యానించి వాక్య ప్రకారంగా జీవించడమే. అనిపించుకోకటి లేదు. ఒక దర్శనం, ఒక కొత్త బోధో ఇక అక్కర్లేదు. ఇచ్చేశాడు కుమారుడు ద్వారానే మాట్లాడు. ఇంకెవరి ద్వారా మాట్లాడు ఆయన? దేవుని అంత ముందు ప్రభు ద్వారానే, వాక్యం ద్వారానే. ఒకసారి ప్రకటన 22 వెళ్ళి చదువు ముగించుకుందాం. ప్రకటన 22 చివరి అధ్యాయము. ఈ చివరి అధ్యాయములో బహు శ్రేష్టమైన భయంకరించే మాటలు యోహాను గారి ద్వారా ప్రభు చెబుతూ ఉన్నాడు. ఈ 22వ అధ్యాయం ప్రకటన 22లో వాక్యం ఉంటుంది. 8వ వచనము. యోహానును నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముట నమస్కారము చెడుకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వాటితో సహదాసుడను దేవునికే
ఈ గ్రంథమందు వ్రాయబడిన వాడిని గైకొనేవారు దూతలతో పరిశుద్ధులు. చివరికి అంటాడు అది అధ్యాయంలో అన్న చూడండి. మరియు అతడు నాకు నాకు సెలవిచ్చాను, ఈ గ్రంథం ముందున్న ప్రవచనవాక్యం ముద్ర వేయవద్దు, కాలము సమీపమైంది. అనగేవాడిని చేయని అంటే చేస్తానే ఉంటాడు, అబద్ధుడు అబద్ధుగానే ఉంటాడు, నీతిమంతుగానే ఉంటాడు, పరిశుద్ధుగా ఉంటాడు. ఇదిగో త్వరగా వస్తున్నాను. ఏ క్రియలేవి మనం ఎక్కడంటే ఈ వాక్యాలు సాగ చేసే పనులు. మంచైనా చెడైనా మనకు ప్రామాణికము దేవుని వాక్యం. అర్థమైనా? ఒక్కో దేశం ఒక రాజ్యాంగం ఉంటుంది. ఒక్కో దేశంలో కొన్ని అన్యాయం అయితే కొన్ని న్యాయమే, చట్టాలు మారిపోతాయి. కానీ దేవుని చట్టం ఎప్పుడు మారనే. ఈ వాక్యానుసారముగా చేసి పనులను బట్టి ప్రతి వాడు కూడా వారి క్రియలను బట్టి ప్రతిఫలము పొందుతాడు. వారికి జీతం నా దగ్గర ఉంది అంటూ చూడండి 18వ వచనము. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను విను ప్రతి వాడును నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనానో కలిపిన ఎంత శ్రమ కదమ్మా. వాక్యాన్ని కలిపేస్తాం, ఏదో కలుపుకుంటా పోతాం, కథలు. ప్రభు ఏమన్నాడు చూడలేదు, వీటితో ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథంలో ఏమైనా తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనాను ఏదైనా తీసివేస్తే జీవవృక్షంలోనూ వానికి పాలు లేకుండా. ఎంత కృప ఇచ్చాడు వాక్యానికి, ఎంత శక్తి ఇచ్చాడు కదా. కలపకూడదు, దే దారి కుడి కానీ ఎడమ కానీ తొలగా దేవరాత్రము పుల్లైనా తప్పిపోదు, సున్నైనా తప్పిపోదు. అలా జీవించేవారే దీవించబడతారు. త్రోసివేస్తే, లక్ష్యం చేయకపోతే, నిర్లక్ష్యం చేస్తే చదివాం కదా, జరిగిందో చూస్తాం కదా, రాజ్యమే పడేది, దేశమంతా పడేది. యవనస్తులు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు, మిగిలిన వారేమో బందీలుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, వాక్యానికి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఊరికనే చెప్పడం కాదు, దేవుడు ఆత్మ దాని చూడ దాని అంటాం కాదు. హృదయంలో ఉండాలి, వాక్యం చొప్పున సరి చేసుకోవాలి జీవితాన్ని. వాక్యం గద్దిస్తే సరిచేయబడాలి, ద్వారాత్రము ధ్యానించాలి. అందుకే భక్తులు అంటాడు మన వాక్యము 119వ కీర్తన 33. తీయడైతే ముగిస్తా. 119వ కీర్తన 33 తీయడం మన వాక్యం. యెహోవా నీ కట్టడలు అనుసు నాకు నేర్పు. ఏం నేర్పించగల ప్రభువా? జ్ఞానం కావాలి, చదువు కావాలి, ఉద్యోగంలో తిరిగి ఇది కాదు కావాల్సింది. నీ కట్టడలను అనుసరించి నాకు నేర్పు, అప్పుడు నేను కడమట్టు చౌదాక నేను వాడు గైకుంటాను. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు బుద్ధి కావాలి నాకు. ఏ బుద్ధి? ధర్మశాస్త్రాన్ని అనుసరించే బుద్ధి నాకు దయచేయి. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం అంటే ధర్మశాస్త్రం చదవాలన్నా, ధ్యానించాలన్నా, నడుచుకోవాలన్నా ఎవరి సహాయం కావాలి? దేవుని. అది అందుకే వాక్యం చదివే ముందు మొక్కరించి ప్రభువా నాకు బోధించు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నన్ను సరిచేయండి, నన్ను గద్దిస్తే నేను సరిచేయ, నా మనోనేత్రమును తిరుగు ప్రభు, నా కళ్ళు తిరుగు ప్రభు. దేవుని వాక్యం వెలుగునిస్తుంది, కళ్ళు తెరుస్తుంది మన జీవితాలు. అందుకే వాక్యాన్ని నాకు ఇచ్చాడు. అది మనం పడుకొని రావడానికి కదమ్మా, చందా దాచిపెట్టానుకో, ఆధార్ కార్డులు పెట్టానుకో కదా. బైబుల్ ఏముంటాయి తెలుసా? ఆధార్ కార్డులు, బ్యాంకు పుస్తకాలు, డబ్బులు అన్నీ. ఎందుకంటే వాక్యం కదా, జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకు పెడతారంటే బీరువాన చేస్తారు కదా, దాన్ని ఉదీడు కాబట్టి. చెప్పాలంటే
బైబిల్ ఎందుకు పెడతామంటే ఎక్కడ జాగ్రత్తగా అది ఎవరు తాకడు, దాన్ని ఎవరు తాగుతారు? ఆదివారం మోస్తూ తీయాల్సింది తప్పితే దాని జోలికి పాము కాబట్టి భద్రంగా ఉంటాయి. మీరు ఏం తాగుతారు, పరిచయం చేస్తారు, కానీ ఇది మాత్రం కలిగి. అందుకే ఏమంటాయి బైబిల్లో? ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంకు పుస్తకాలు, 500 నోట్లు 4 ఉన్నాయా లేవా? ఇప్పుడు చూడండి, మీ బైబిల్లో ఒకటి కావాలండి. అందుకు కాదు వాడాల్సింది బైబిల్. అర్థమైందా? దేవరాత్రము వాక్యానుసారంగా ఆ స్థానము దేవుడికి ఇచ్చాడు. దేవుని వాక్యానికి చేస్తే హెచ్చించే దేవుడు. ఒక్కసారి దేశకాండము 28లో ఆ దీవించకుండా ముగించుకున్నాం. దేశకాండం 28:1 అందరూ కలిసి చూద్దాం మాట. అందరూ కలిసి చూద్దాం. 28:1 తీయండి ముందుగా. దేశకాండం 28:1 తీసారా? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఎంత గొప్ప దీవెన కదా! నీ దేవుడు యెహోవా హెచ్చించాలంటే నువ్వు ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన మాట వినంటే ఎక్కడ ఆయన మాట? వాక్యంలో. తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించు. నువ్వు అడగబల్లా, ప్రభా బిడ్డలు కావాలి, ప్రభా ఉద్యోగం కావాలి, ప్రభా పిల్లలు కావాలి, ప్రభా ఆరోగ్యం కావాలి, ప్రభా ఫలం పంట పండాలి. ఇది నువ్వు అడగబల్లా. ఇల్లు కావాలి. నువ్వు చేయవలసింది ఆయన మాట శ్రద్ధగా విను. ఇక పట్టజాలని దీవెనలు వచ్చేస్తాయి. అర్థమైనా? ప్రభు చెప్పి ఇంకా ప్రార్థన చేయమనల్లా. నువ్వు అడుగు, నువ్వు పాటించు, శ్రద్ధగా విను, గైకొను, నరకాలు జీవించు. నీకే లోటు అప్పుడు చెప్పున్నాడు. వాక్యానికి చోటివ్వక, తావివ్వక, దేవుడు ప్రేమించక ఇలా ఉండే మన జీవితాలు. ఎన్ని దేవుళ్ళు తెలుసా? అవి తలుచుకుంటే మనుషులు మనం సంపాదించలేనివి, మనం తరాలు గడిచిన మనకు రానివన్నీ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. నీ పిండి పిసుకు తొట్టి, నీ గంప, నీ పొలము, నీ బిడలు, నీ సంతానము, నీ ఇల్లు, నీ పొలాలు, ప్రతిదీ ఆరోగ్యము, ఐశ్వర్యము, సకల ఆశీర్వాదాలు ఈ దీవుల్లో ఉన్నాయి. ఆఖరికి వినలేదనుకోండి, ఎంత భయం అంటే రాస్తాడు. ఆ శాపాలు చూస్తే క్షీణిస్తావు. తెగులు, క్షయరోగము, వెరితనము, గుడ్డి వాళ్ళకు తగులాడతావు, ఎంగేజ్మెంట్ చేసుకుంటావు, పెళ్లి చేసుకోలేవు, వేరొకడు వెళ్తాడు, నీ గొర్రె మేకలు, ఇవన్నీ నీ కష్టం వేరొకడు తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన మాట వినలేదు. నువ్వు ఆయన మాట 45 చూడండి, ఒక్క మాట చెప్పి 45 చూడండి. 45 నీవు నాశనము చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి పట్టుకోను. ఎలాగనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావు. నీవు ఆయన మాట ఒకే ఒక్క ఆయన మాట వినలేదు కాబట్టి తరిమి పట్టుకుంటాడు. ఈ శాపాలని కూడా తరిమి పట్టుకుంటాడు. ఆఖరి దప్పులు, వస్త్రహీనత, ఇవన్నీ ఆఖరికి అంటాడు, నీ కుమార్తెల మాంసం తింటావు. ఎవడో చేస్తాడు ఆ పని? జరిగింది బైబిల్లో లేదా? జరిగింది. రాజుల కాలంలో కరువు ముట్టడి వేయబడితే ఇద్దరు వస్తారు రాజుగాడికి, అయ్యా నేను నా కూతురు వండుకొని తిన్నావయ్యా, ఈరోజు నా కూతురు దాచిపెట్టింది అంటాడు. ఇది ఎలా జరిగిందంటే వాక్యం ముందు చెప్పాడు దేవుడు. చూడండి, అదే అధ్యాయంలో 25 అప్పుడు ముట్టడిలో ఉన్న నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందులు 53 నీ గ్రామంలో నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలో ఉన్న నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందులు నీ గర్భఫలము అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమార్తె యొక్క మాంసము తిందువు. దేవుని మాట తప్పిపోయిందా? తప్పిపోయింది చెప్పండి, తప్పిపోయిందా? ఆహాపు కాలం వచ్చాయా, నేడు దినాలు నా కూతుర్ని ఉడుకొని తిన్నావు, ఇలా కూతుర్ని ఇవ్వంటే దాచిపెట్టింది. ఏడుస్తాడు ఎలుగెత్తి.
కారణం ఏంటి? కరువు. ఎవరు తప్పించారు? దేవుడు. ఎందుకు వచ్చింది కరువు? ఇదిగో ఆయన మాట వినకపోతే. తమాష కాదు వాక్యం అంటే. ఆయన చెప్పింది ఖచ్చితంగా నెరవేరుతుంది. బైబిల్లో ఉన్న దృష్టాంతాన్ని కూడా సాక్ష్యాలు. అందుకే ఈ వాక్యమే నీ మీద సాక్ష్యం పలికింది. నేనా చెప్పాను, నీవు అలా చేశావు, అందుకే ఈ స్థితి అంటాడు దేవుడు. జ్ఞాపకం చేసిన దయతో అసలు కూర్చో, ఒకే విను, శ్రద్ధగా విను, గైకొను, పాటించు. అడుక్క ముందే దీవెన. తోసివేసావా? నిర్లక్ష్యం చేసావా? లెక్క చేయలేదా? నెట్టి వేసావా? నాకేం పని అంట వాక్యంతో? ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఈరోజు కానీ ముందు నేర్చుకున్నాగా, ముందు చెప్పుకున్నాగా, కనీసం ఈరోజన్నా దేవుని సన్నిధిలో వాక్యాలు గడపండి. దేశకాండం 28 ఇంటికి చదువుకోండి. ఉద్యోగపడాలన్నా నీ దీవెన, నీ శాపం నీ చేతుల్లో. ఎవరి చేతుల్లో? ఎవరో కాదు, ఎవరో శపిస్తే కాదు, నీ చేతుల్లో. ఎలాగంటే ఆయన మాట వింటే దీవెన, త్రోసివేస్తే శాపం. ఒక్కటే కూడా ఒక్కసారి అవుతాం. ప్రభు హృదయం తిప్పుతాం. ప్రభు అక్కడికి నుంచి క్షమించు, తెలిసి తెలియక ఇవన్నీ నేను చేశాను, నీ తోసివేసా, నీ ప్రేమను తోసివేసా, నీ క్షమాపణ తోసివేసా, ఎన్నో మార్లు దారి తప్పాను ప్రభు, నీ మాట వినలేదు ప్రభు, నువ్వు కనికరించని పశ్చాత్తాపడతాం. ఈరోజైనా ఆయనను, ఆయన వాక్యాన్ని ప్రేమించే జీవితాలు, లక్ష్య పెట్టే జీవితాలు, వాక్యానుసారంగా జీవితాలు మన నుంచి ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ముందే చెప్పాడు దేవుడు. రాజులే లేకముందు చెప్పాడు, నువ్వు రాజుని అడుగుతావు, ఈ రాజు ఏ పని చేయాలి? చేయలేదు. ఎక్కడో కొట్లో దొరికింది ధర్మశాస్త్రంలో, ఆయన చేత ఉండాల్సింది. మన చేతలు కూడా అంతే. ఎల్లప్పుడు నీ చేత ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, ఆకాశంలో జ్యోతి ప్రకాశించాలి. వాక్యాన్ని గైకుండా అనేక వాక్యం తిప్పేవాళ్ళు, ప్రభు తిప్పేవాళ్ళు. విడిచిపెట్టి లోకానుసారంగా లోకమే మందరించుకొని ధనధాన్యాలు ఈ ఆశీర్వాదాలు ఇస్తామని ఎన్నుకొని దేవుడు ప్రేమ దూరమైపోతే, వ్యర్థమైన పరిగెత్తితే, తప్పుడు బరువై పరిగెత్తితే, వాక్యాన్ని విడిచిపెట్టి ప్రభు చెప్పారు కదా, ఏ కొంచెం మార్చినా శాపము, తెగుళ్ళు. అది మర్చిపోతున్నాం మనం. నీ ముందు దేవుడు ఉంచాడు, నీ చేతిలో, నీ హృదయంలో ఉంచాడు వాక్యాన్ని. నీ హృదయంలో పెట్టుకో. తెలిసిన ప్రభువా ఇది కరెక్టా కాదా, చేయమంటా వద్దా, నీకు ఇష్టమా కాదా? ఆయనకి ఇష్టమే, మనకి ఇష్టమే కాదు, ఆయనకు. ఈరోజంతా మనం ఏ పని చేయాలి, ఏ పని చేయాలి చెప్పండి? ఆయనకి ఇష్టమైన, మనకి ఇష్టమైన తప్పగా దేవుడు కనికరిస్తాడు. ఆయనకి ఇష్టం పనులు చేస్తే ఏమొస్తే తెలుసా? చూడండి, యెషయా 58లో ఆ చివరి మాట, ఆయనకి ఇష్టం పనులు చేస్తే ఏమొస్తే తెలుసా? నీ ఇష్టం పనులు చేయకుండా నువ్వు ఉన్నట్టయితే ఏం చేస్తున్నాడు ఆయన? ఒక దీవెన ఉందాడ, ఒక దీవెన ఉంది అక్కడ, ఒక ఆశీర్వాదం ఉంది అక్కడ. నా విషయాన్ని దినమన వ్యాపారము చేయకుండా యెహోవాకు నాకు ప్రసిద్ధమైన నువ్వు వరకుని నెల విశ్రాంతి దినమున మనోహరమైందని, యెహోవాకు ప్రసిద్ధమనియో ఘనమైందనియో అనుకుని నేను ఘనంగా ఆచరిస్తే, నీకు ఇష్టం పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవాక్య పునరు ఉంటే నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలములో నేను నిన్ను ఎక్కించేదను. ఎవరు ఎక్కించేది? దేశము యొక్క ఉన్నత స్థలములో నేను ఎక్కించేదను. నీ తండ్రి యొక్క యాకోబు స్వాస్థ్యాన్ని దేవుడు. ఇది యెహోవా నేను చెప్తున్నాను. దేవుడు ఇది యెహోవా నేను చెప్తున్నాను. యెహోవా నేను చెప్తున్నాను. మాట తప్పే దేవుడు ఆయన? చెప్పండి, ఎక్కడైనా మాట తప్పుతాడు ఆయన? భూమి అక్కడికి వచ్చి ఆయన మాట తప్పు. ఆయన చెప్తున్నాడు, నువ్వు ఇలా ఉన్నావంటే హెచ్చిస్తాను. నేను హెచ్చించాను. ఇది నా మాట. అట్టి కృప ప్రభు దయచేయను కాక. ఈరోజు వరకు కూడా ఒకవేళ మన జీవితాల్లో వాక్యానికి చోటు లేకపోతే, దేవుని వాక్యాన్ని సరైన స్థానం లేకపోతే, దేవుని వాక్యాన్ని ప్రేమ పని జీవితాలు నీళ్ళు నాలో ఉంటే ప్రభా క్షమించు. ఈనాటి ఈ స్థితి కారణము
ఇదిగో నీ మాట నేను వినలేదు, నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటాను. మీరు నాతో మాట్లాడే ప్రభువు తండ్రి, నన్ను ప్రేమించావు కాబట్టి ఇన్నాళ్ళు నీకు విరోధంగా ఉన్నా కూడా నన్ను నశింపచేయలేదు తండ్రి, కృప చూపుతూ వచ్చావు. ఇందుకోసమే నన్ను ఉంచావు ప్రభువా, నన్ను క్షమించు. నా కొరకే ప్రాణం పెట్టి రక్తం కార్చి సేవలో బలియాగమైన క్రీస్తును అంగీకరిస్తున్నాను. ఆయన మాట వింటాను, ఆయన ఇచ్చిన వాక్యాన్ని ప్రేమిస్తాను, ఆ వాక్యం చొప్పున జీవిస్తాను తండ్రి. నా జీవితంలో మొదటిస్తాను వాక్యానికి, దేవరాత్రము ధ్యానిస్తానయ్యా. ఇకమైన నా జీవితం మార్చుకుంటాను. నన్ను క్షమించి కనికరించి కృషకు మరి దగ్గర ఒప్పుకో దాని తండ్రి. పశ్చాత్తాపడితే, క్షమించమని అడిగితే, తెలుసా మీకు యెషయాలో ప్రభు చెప్పాడు కదా, నేను నెట్టేస్తాను, తోసివేస్తాను కదా. దానియేలు ప్రార్థన చేస్తాడు, ప్రభువా మా పాపం మాపై త్వరగా పాపం ఒప్పుకుంటున్నాను అంటాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, క్షమించి తిరిగి స్థిరపరిచాడు. ఎందుకు దానియేలు రోజుకు ముమ్మారు ఏడుషుడికి ప్రార్థన చేసి తెలుసా? ఈ చెర కోసమే. వెళ్ళిపోయాడు కదా, తనివేశాడు కదా, దానియేలు కూడా కృపపడ్డాడు, పశ్చాత్తాపడతాడు, అందరూ పాపాలు ఒప్పుకున్నాడు. ప్రభువా కనికరించు, తప్పు చేశాం, సమయం మీ 70 వారాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా, తిరిగి మమ్మల్ని చేర్చు. అప్పుడు లేపాడు కోరిషన్. ఎవరు? కోరిషన్ లేపి ఎజ్రా నియమ నాయకత్వంలో తిరిగి ప్రజలను నడిపించాడు వాగ్దాన దేశానికి. పశ్చాత్తాపడితే కృప చూపే దేవుడు. పశ్చాత్తాపడలేదా? ఎవరు చెప్పరు. ఈరోజు నీ జీవితం నీ చేతిలో ఉంది, అది శ్రమ కారణం. ఆయన మాట వినలేదేమో, త్రోసివేసావేమో. పశ్చాత్తాపడి సరిచేయబడి దేవుని సన్నిధిని వాక్యాన్ని ప్రేమించి ఆయనకి ఇష్టం జీవిద్దాం. అట్టి కృప త్రియక దేవుడు నీకు నాకు మనకందరికీ దయచేయను గాక. తల ఉంచుదాం, ప్లాన్ చేస్తున్నాం. ఒకరు చెబితే వచ్చేవారు. మరొక అంశము ఏంటది చెప్పండి, రాస్తున్నారు కదా. 4వది, దేవుని గురించి యుక్తముగా మాట్లాడతాం. అది కూడా దేవుని కోపం తెప్పించేది. దేవుని సరిగా మాట్లాడకపోతే యుక్తముగా మాట్లాడతాం. ధ్యానం చేద్దాం. ప్రార్థన భంగస్థిరామని కోరుతున్నాను. తల ఉంచుదాం. లేదా ఒక ప్రార్థన చేయండి. గత గురించి పరిశుద్ధాత్మ దేవుడు నీకే పాపం గుర్తు చేస్తాడు. ఎక్కడైనా దూరం అయిపోయావు, ఎక్కడ తోసివేసావు వాక్యాన్ని స్థానం ఎక్కడ చేసుకున్నావో ప్రభు గద్దిస్తే ఒక తీర్మానం చేసుకో. ప్రభువా నీ తర్వాత ఏదైనా, నీ వాక్యం తర్వాత, నీ శని తర్వాత, నీ రాజ్యం తర్వాత ఎంతకాలం ఉంటా ప్రభు ఈ లోకంలో? ఎంతకాలం ఉంటాను తండ్రి ఈ లోకంలో? నేను కొద్ది కాలమే, కానీ యుగాలు నీతో జీవించాలి. అలా జీవించాలంటే నీ మాట నేను వినాలి, నీకు లోబడాలి ప్రభువా అని పశ్చాత్తాపడి సరిచేయబడి ఆయనకి ఇష్టం జీవిద్దాం. మన ఇష్టాలు పక్కన పెట్టేద్దాం. ప్రభు మన జీవితంలో మహిమ పొందాలని ఆశపడుతున్నాడు, హెచ్చించాలని దీవించాలని ఆశపడుతున్నాడు, కృప చూపుతాడు. ప్రార్థించుకుందాం. ఒక ప్రార్థించండి దయతో.